నాకు ఆర్సీబీ ఫైనల్ కప్ కొట్టింది చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం నా జీవితంలో నేను ఎంత ఆనందం పడ్డానంటే, ఆనందం పొందానంటే కారణం ఉన్న విరాట్ కోహ్లీ గారి వల్లే. అన్న కోహ్లీ అన్న, నిన్ను చూడడానికి బెంగళూరుకు వస్తే ఆ జనాలు ఏందన్న ఆ క్రేజ్, ఆ అభిమానం. సినిమా హీరోలు మన భారతదేశం కదా, మన ప్రపంచంలో ఉన్న సినిమా హీరోలు అందరూ కలిస్తే కోహ్లీ ఒక్కడంతే. కాబట్టి కోహ్లీ అన్న కోసం ఒక్కసారి చూద్దామని మనసారా చూసి చచ్చిపోదామని పోయినా ఎక్కడికి, బెంగళూరుకి. కానీ ఆ బెంగళూరుకి పోతే ఆయన క్రేజ్ చూసి, ఆ జనాలు చూసి సాగైపోయినా, పడిపోయా అంతే. మ్యాచ్ అహ్మదాబాద్ లో జరిగింది, బెంగళూరుకి ఎందుకు వెళ్ళారు? గెలిచాక కోహ్లీ గారు కప్పెత్తుకొని కుమారస్వామి స్టేడియంకి వస్తానని చెప్పాడు. చిన్నస్వామి స్టేడియంకి వస్తారని చెప్తే ఏమైందంటే చూడాలని పోయినా అంతే. నేనే పోయినా, నా డబ్బులు ఖర్చు పెట్టుకో మరీ పోయినా. 20,000 అయింది ఖర్చు కింగ్ కోహ్లీ అన్న చూడటానికి పోయినా. కానీ ఆ జనాలు ఆ క్రేజ్ చూసి అబ్బాబా గాలాడలు అంతే, బయటకు వచ్చేసా. తొక్కిసలాట నుండి ఎలా బయటపడ్డారు? అక్కడ సంఘటన ఎలా జరిగింది? తొక్కిసలాట ఎలా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయండి. వెళ్ళారు కదా. అది ఏమైందంటే మేము పోయినాం దేనికి, అభిమానంతో పోయాం అక్కడికి. అంటే విరాట్ కోహ్లీ గారు 18 సంవత్సరాలుగా ఎవరి వల్ల సాధ్యం కాంది, ఆయన ఒక్కడి వల్ల అయింది. ఎందుకు, ఆ కప్పు గెలిచి చూపించాడు కాబట్టి ఒకసారి ఆయన చూసి ఆ కప్పు చూసి ఆనందపడాలని పోయాం మేము. పోతే ఏమైందంటే ఆ జనాలందరూ రావడం వల్ల కాస్త ఒక ఎంతో దాదాపు ఒక 10 లక్షల మందో 20 లక్షల మందో జనాలు, లక్షల మంది గ్రౌండ్ నిండిపోయింది. బెంగళూరే పట్ల అంతే, సిటీ మొత్తం జనాలే. బెంగళూరు సిటీ అంతా జనాలే. రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో, ప్లాట్ఫామ్ లో, రోడ్లు అప్ప అన్ని ఫ్లైట్లు ఎక్కడ చూసిన జనాలే. దేనికి, అభిమానం. ఇదంతా అభిమానం. కాబట్టి దయచేసి మీకు చెప్పేదలా ఒకటే, మీకు సమస్య సరే ఒక క్వశ్చన్, అభిమానం ఉండొచ్చు కానీ ప్రాణం తీసుకునేంత అభిమానం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రాణాలు తీసుకునేంత అభిమానం మాకు లేదది. ఆయన ఏదో చూడాలని పోయాం అంతే. పోయినాయి కదా ప్రాణాలు అయితే. అదే వాడెవడు తెలియక రావడం, నీళ్ళంటోడు అదే. నీళ్ళంటోడు తెలియక వచ్చేసి ఆ జనాలు పడిపి నలిగిపోయి ఎవడు రమ్మన్నాడు. మేమంటే ఏదో పోయినాం చూడాలని, అభిమానంతో పోయినాం. అందరూ వచ్చిన వాళ్ళందరూ అభిమానంతోనే కదా వెళ్తారు. అభిమానంతో రావచ్చు, కానీ నీకు స్టామినా కావాలి కదా. ఆ జనాల్లో పడితే నువ్వు రావాలి కదా, బయటకు రావాలా అంటే నువ్వు కాస్త బలంగా ఉండాలి. శక్తి లేదు అంతే కదా, శక్తి లేదు నీకు. నిన్నెవడు రమ్మన్నాడు. అలాగా మాటగా కోహ్లీ గారిని ట్రోల్ చేస్తున్నారు. నాకు చాలా బాధ ఉంది. దయచేసి కోహ్లీ గారిని ట్రోల్ అయితే చేయకండి. ఎందుకంటే 18 సంవత్సరాలుగా ఎవరి వల్ల సాధ్యం కాంది ఆయన ఒక్కడి వల్ల అయ్యింది. కాబట్టి మేమంతా అక్కడ దేనిపోయామంటే మేము అక్కడ బాడని కారణం వల్ల విరాట్ కోహ్లీ గారిని చూద్దామని పోయాం అంతే. అంతేగాని దయచేసి విరాట్ కోహ్లీ గారి తప్పు ఇందులో లేదు. ఆయన్ని లాక్కండి, ఇంకా ఆపేయండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఫ్రాంచైజ్ చెప్పేది, బాధితులకి ఫ్యామిలీలకి అండగా ఉంటామని గవర్నమెంట్ కూడా చెప్పింది. విరాట్ కోహ్లీ గారు కూడా చెప్పారు. ఎంతో కొంత అంటే ఒక ప్రతి ఫ్యామిలీకి 20 లక్షలు 50 లక్షలు ఎంతో డబ్బులు ఇస్తామని చెప్పారు. 10 లక్షలు కాబట్టి ఇస్తారు. అదే 10 లక్షలు ఇస్తారు ఎంతో కూడా వాళ్ళు ఇస్తారు. కోహ్లీ గారు ఇస్తారు. ఆయన హాస్పిటల్ ఉండే, ఆయన చారిటబుల్ కొన్ని ట్రస్టులు ఉన్నాయి. కాబట్టి కోహ్లీ గారు ఖచ్చితంగా పేదవాళ్ళందరికీ సహాయం చేస్తాడైనా. కోహ్లీ గారు నాకు కూడా సహాయం చేశాడైనా. నాకు కూడా ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చాడు, డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చాడు. చూడండి ఇప్పుడు ఈ రోజు ఇవన్నీ ఆయనవి. కోహ్లీ గారు ఇచ్చిన డబ్బులతో కొన్నా ఇది, ఈ షర్టు, ఈ బట్టలన్నీ, షూలు కూడా కొనాలి ఇంకా. కాబట్టి ఏంటంటే దయచేసి కోహ్లీ గారు ఆయన దేవుడయ్యా. డబ్బులు ఎలా అన్నా ఫోన్ పే చేశారా? చూపిస్తారా ఒకసారి? చేశాడులే. ఇప్పుడు ఎందుకు లేనా ఆయన్ని ఒకరు చేసిన సహాయం మనం చెప్పకూడదు అట 10కి చెప్పాలా, మనిషి చెప్పకూడదు అన్నట్టు. కాబట్టి ఏంటంటే వద్దు ఇంకా ఆపేస్తాం, ఇంకింతటితో ఆపేయండి, ట్రోల్ ఆపేయండి. దయచేసి కోహ్లీ గారు ఏ తప్పు లేదు, ఆర్సీబీ టీంది ఏ కప్పు లేదు. మేమేదో అభిమానంతో పోయినాం అంతే. కప్పు కొట్టారు అదే, నీకు ఎక్కడన్నా నిద్రపోయినట్టున్నావు అదే. కప్పు కొట్టారు కదా, కప్పు కొడితే అభిమానంతో చూడడానికి పోయినాం. చచ్చిపోయిన దానికి మేము చచ్చిన దానికి కోహ్లీ గారికి టీంకి సంబంధం లేదంటున్నా. అదేదో పొరపాటు అయింది అంతే. నాకు ఆర్సీబీ ఫైనల్ కప్పు కొట్టింది చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం నా జీవితంలో నేను ఎంత ఆనందం పడ్డానంటే, ఆనందం పొందానంటే కారణం ఉన్న విరాట్ కోహ్లీ గారి వల్లే. అన్న కోహ్లీ అన్న, నిన్ను చూడడానికి బెంగళూరుకు వస్తే ఆ జనాలు ఏందన్న ఆ క్రేజ్, ఆ అభిమానం. సినిమా హీరోలు మన భారతదేశం కదా, మన ప్రపంచంలో ఉన్న సినిమా హీరోలు అందరూ కలిస్తే కోహ్లీ ఒక్కడంతే. కాబట్టి కోహ్లీ అన్న కోసం ఒక్కసారి చూద్దామని మనసారా చూసి చచ్చిపోదామని పోయినా ఎక్కడికి, బెంగళూరుకి. కానీ ఆ బెంగళూరుకి పోతే ఆయన క్రేజ్ చూసి, ఆ జనాలు చూసి సాగైపోయినా, పడిపోయా అంతే. మ్యాచ్ అహ్మదాబాద్ లో జరిగింది, బెంగళూరుకి ఎందుకు వెళ్ళారు? గెలిచాక కోహ్లీ గారు కప్పెత్తుకొని కుమారస్వామి స్టేడియంకి
వస్తానని చెప్పాడు చిన్నస్వామి స్టేడియంకి వస్తారని చెప్తే ఏమైందంటే చూడాలని పోయినా అంతే. నేనే పోయినా, నా డబ్బులు ఖర్చు పెట్టుకో మరీ పోయినా. 20,000 అయింది ఖర్చు. కింగ్ కోహ్లీ అన్న చూడటానికి పోయినా, కానీ ఆ జనాలు ఆ క్రేజ్ చూసి అబ్బాబా గాలాడలు అంతే బయటకు వచ్చేసా. తొక్కిసలాట నుండి ఎలా బయటపడ్డారు? అక్కడ సంఘటన ఎలా జరిగింది? తొక్కిసలాట ఎందుకు ఎలా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయండి. వెళ్ళారు కదా. అది ఏమైందంటే మేము పోయినాం దేనికి అభిమానంతో పోయాం అక్కడికి. అంటే విరాట్ కోహ్లీ గారు 18 సంవత్సరాలుగా ఎవరి వల్ల సాధ్యం కాంది ఆయన ఒక్కడి వల్ల అయింది. ఎందుకు? ఆ కప్పు గెలిచి చూపించాడు కాబట్టి ఒకసారి ఆయన చూసి ఆ కప్పు చూసి ఆనందపడాలని పోయాం మేము. పోతే ఏమైందంటే ఆ జనాలు అందరూ రావడం వల్ల కాస్త ఒక ఎంతో దాదాపు ఒక 10 లక్షల మందో 20 లక్షల మందో జనాలు, లక్షల మంది గ్రౌండ్ నిండిపోయింది. బెంగళూరే పట్ల అంతే, సిటీ మొత్తం జనాలే. బెంగళూరు సిటీ అంతా జనాలే. రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో, ప్లాట్ఫామ్ లో, రోడ్లు అప్ప అన్ని ఫ్లైట్లు ఎక్కడ చూసిన జనాలే. దేనికి? అభిమానం. ఇదంతా అభిమానం కాబట్టి దయచేసి మీకు చెప్పేదలా ఒకటే, మీకు సమస్య సరే ఒక క్వశ్చన్, అభిమానం ఉండొచ్చు కానీ ప్రాణం తీసుకునేంత అభిమానం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం ప్రాణాలు తీసుకునేంత అభిమానం మాకు లేదు. అది ఆయన ఏదో చూడాలని పోయాం అంతే. పోయినాయి కదా ప్రాణాలు అయితే. అదే వాడెవడు తెలియక రావడం, నీళ్ళంటోడు అదే నీళ్ళంటోడు తెలియక వచ్చేసి ఆ జనాలు పడిపి నలిగిపోయి ఎవడు రమ్మన్నాడు? మేమంటే ఏదో పోయినాం చూడాలని అభిమానంతో పోయినాం. అందరూ వచ్చిన వాళ్ళందరూ అభిమానంతోనే కదా వెళ్తారు. అభిమానంతో రావచ్చు కానీ నీకు స్టామినా కావాలి కదా. ఆ జనాల్లో పడితే నువ్వు రావాలి కదా, బయటకు రావాలా అంటే నువ్వు కాస్త బలంగా ఉండాలి. శక్తి లేదు అంతే కదా, శక్తి లేదు నీకు. నిన్నెవడు రమ్మన్నాడు? అలాగా మాటగా కోహ్లీ గారిని ట్రోల్ చేస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. దయచేసి కోహ్లీ గారిని ట్రోల్ అయితే చేయకండి. ఎందుకంటే 18 సంవత్సరాలుగా ఎవరి వల్ల సాధ్యం కాంది ఆయన ఒక్కడి వల్ల అయ్యింది. కాబట్టి మేమంతా అక్కడ చేనిపోయామంటే మేము అక్కడ బాడని కారణం వల్ల విరాట్ కోహ్లీ గారిని చూద్దామని పోయాం అంతే. అంతేగాని దయచేసి విరాట్ కోహ్లీ గారి తప్పు ఇందులో లేదు. ఆయన్ని లాక్కండి, దయచేసి ట్రోల్ ఇంకా ఆపేయండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఫ్రాంచైజ్ చెప్పేది బాధితులకి ఫ్యామిలీలకి అండగా ఉంటామని గవర్నమెంట్ కూడా చెప్పింది, విరాట్ కోహ్లీ గారు కూడా చెప్పారు. ఎంతో కొంత అంటే ఒక ప్రతి ఫ్యామిలీకి 20 లక్షలు 50 లక్షలు ఎంతో డబ్బులు ఇస్తామని చెప్పారు. 10 లక్షలు కాబట్టి ఇస్తారు, అదే 10 లక్షలు ఇస్తారు ఎంతో కూడా వాళ్ళు ఇస్తారు. కోహ్లీ గారు ఇస్తారు. ఆయన హాస్పిటల్ ఉండే, ఆయన చారిటబుల్ కొన్ని ట్రస్టులు ఉన్నాయి. కాబట్టి కోహ్లీ గారు ఖచ్చితంగా పేదవాళ్ళందరికీ సహాయం చేస్తాడైనా. కోహ్లీ గారు నాకు కూడా సహాయం చేశాడైనా. నాకు కూడా ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చాడు, డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చాడు. చూడండి ఇప్పుడు ఈ రోజు ఇవన్నీ ఆయనవి. కోహ్లీ గారు ఇచ్చిన డబ్బులతో కొన్నా ఇది, ఈ షర్టు, ఈ బట్టలన్నీ, షూలు కూడా కొనాలి ఇంకా. కాబట్టి ఏంటంటే దయచేసి కోహ్లీ గారు ఆయన దేవుడయ్యా. డబ్బులు ఎలా అన్న ఫోన్ పే చేశారా? చూపిస్తారా ఒకసారి? చేశాడులే. ఇప్పుడు ఎందుకు లేనా ఆయన్ని ఒకరు చేసిన సహాయం మనం చెప్పకూడదు అట 10కి చెప్పాలా, మనిషి చెప్పకూడదు అన్నట్టు. కాబట్టి ఏంటంటే వద్దు ఇంకా ఆపేస్తాం, ఇంకింతటితో ఆపేయండి, ట్రోల్ ఆపేయండి. దయచేసి కోహ్లీ గారి ఏ తప్పు లేదు, ఆర్సీబీ టీంది ఏ కప్పు లేదు. మేమేదో అభిమానంతో పోయినాం అంతే. కప్పు కొట్టారు అదే, నీకు ఎక్కడన్నావు నిద్రపోయినట్టున్నావు అదే. కప్పు కొట్టారు కదా, కప్పు కొడితే అభిమానంతో చూడడానికి పోయినాం. చచ్చిపోయిన దానికి మేము చచ్చిన దానికే కోహ్లీ గారికి టీంకి సంబంధం లేదు అంటున్నా. అదేదో పొరపాటు అయింది అంతే.